ఇద్దరు కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుని ముందున్నటువంటి వాక్య భాగంలోకి వెళ్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును చేయలో నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఇక్కడ యెషయా గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ జనాంగమును ఉద్దేశించి ఆయన తెలియచేసినప్పుడు ఒక చక్కటి మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఈ వాగ్దానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వెనక కదా నిగూఢమైనటువంటి ఒక అర్థం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. అయితే ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడి సన్నిధిలో నేను చాలా ధైర్యపరుచుకున్నాను. ముఖ్యంగా దేవుని మాట అనేది నిరర్థకం కాదు. అది అన్నది కూడా తప్పిపోయేదో లేదంటే తొలగిపోయేదో కాదు. కానీ దేవుని మాట ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా 100కి 100 అనే కంటే 1000% అని అనొచ్చు. అంటే దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మీకు మాట ఇచ్చాను అంటే, లేదా నేను మీకు వాగ్దానం చేశాను లేదా ప్రమాణం చేశానంటే అది జరిగేంత వరకు, లేదంటే ఒక్కసారి ఆకాశం నుండి వర్షపు బొట్టు విడుదలైన తర్వాత మరలా ఎలాగైతే ఆకాశానికి చేరదో, మంచు బిందువు ఎలాగైతే గగనం నుంచి విడుదలవుతూ ఉందో అది మరలా తిరిగి ఆకాశానికి వెళ్ళిపోవాలన్నా వెళదంటే ఒకసారి విడుదలైన తర్వాత ఎలాగైతే వెనక్కి రాదో, అలాగే దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట కూడా వెనక్కి రాదు. అది నిష్ప్రయోజనముగా అయితే కాదు, కానీ దాని ద్వారా ఒక చక్కటి ప్రయోజనకరము లేదా మేలుకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, 146 కీర్తన భాగంలో కూడా నేను చదివించాను. 6వ చరణంలో 146వ కీర్తన భాగము 6వ చరణంలో కూడా చదివితే అక్కడ ఏముంటుందంటే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పట. హల్లెలూయా. దేవుడు ఎంత శ్రేష్టమైన వాడంటే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక అన్య ప్రవక్త ఏమంటాడంటే, బిలాము. నిజానికి ఆయన ఒక అన్యుడు. బిలాము ప్రవక్తే, కానీ ఒక అన్య జనాంగం నుండి వచ్చినవాడు కనుక ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఈయన వాగ్దానం చేస్తే ఎన్నడూ కూడా ఆయన మనుష్యుడు కాదు, అంటే మాట తప్పిపోవడానికి మనుషుడైతే కాదు. ఈ లోకంలో మనుషులైతే మాట తప్పిపోతారు అని మనకి లేఖన భాగం బట్టి, ఒక బిలాము ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి అర్థమవుతుంది. మనుషులు మాట ఇచ్చి తొలగిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనుషులుగా మనకు ఉండేటువంటి నైత్యం ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం ఏదైనా ప్రమాణం చేస్తాం అనుకుంటే, ఏదైనా వాగ్దానం ఇచ్చి వాగ్దానం మీద నిలబడేటువంటి తత్వం అయితే మనకి ఉండదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనుషులకి దేవునికి ఉండేటువంటి వ్యత్యాసము, అంత మాత్రమే కాదు దేవుడు మాట ఇస్తే ఎలాంటి సందర్భాలలో అది నెరవేర్చబడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మందికి మాట ఇచ్చాడు. ప్రవక్తలు కావచ్చు, లేదా విశ్వాసులు కావచ్చు, లేదా దేవుని బిడ్డలు కొంతమంది యాజకులు కావచ్చు. ఇలా మాట ఇచ్చినటువంటి సందర్భాల గురించి భక్తుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో అంటారు, చదవవలసిన జరిగింది. బైబిల్ అంతట్లో కూడా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నెరవేర్చబడ్డాయని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితో వాగ్దానం చేశాడు అనుకుందాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా చాలామంది ఉన్నారు.
అయితే వాళ్ళతో చేసినటువంటి వాగ్దానాలు ఎవరు నెరవేర్చారు? మీరు చూడండి, కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే, మన తాతలు ముత్తాతలు ఉంటారు చూడండి, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ధనికులే ఉంటారు. 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు భూస్వాములు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర పనిచేసేటువంటి కొంతమంది దాసులు, పనివాళ్ళు ఎవరైతే ఉంటారో, నమ్మకమైనటువంటి పని వారికి ఏం చేస్తారంటే, ఇదిగో ఆ మూలలో ఉండేటువంటి 2 ఎకరాలు నీకు రాసిస్తూ ఉన్నాను, సరే నువ్వు తీసుకో, పని చేసుకుని వ్యవసాయం చేసుకొని చక్కగా బ్రతుకు అంటారు. ఇతను ఏం చేస్తాడు, ఆయన దగ్గర దాసుడిగా పనిచేస్తూనే తనకి ఇచ్చిన 2 ఎకరాలు చక్కగా పండించుకొని సాగు చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే భూమిని ఇచ్చారో ఆ భూస్వామి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వారి పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ భూమి మా తాతగారు లేదా మా ముత్తాత గారు వీళ్ళకి ఇచ్చారు అని ఇప్పుడు తరాలు మారినప్పుడు ఆ భూమి అనేది ఎవరికి అంటే ఇదిగో మేము ఇచ్చినటువంటి అనేది ఎవరు నడిపించాలి? తరాలు మారుతున్నప్పుడు వారు తదనంతరం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ వాగ్దానం అనేది కొనసాగించాలి. అలా కొనసాగించకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో ఇది మా తాత అప్పుడు చదువుకోలేదు కాబట్టి అన్యాయంగా తాతను మోసం చేసి ఏదో చేసి తీసేసుకున్నామని చెప్పి తిరిగి లాగేసుకుంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, మాట ఇచ్చాడంటే మాట తప్పనటువంటి దేవుడు. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే అది ఎవరి ద్వారా నెరవేరుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నెరవేరుతుందని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఎలా నెరవేరగలిగింది? అసలు అది సాధ్యమేనా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో దేవుడు అబ్రహాముకి చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఎలా నెరవేరింది అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో మన ఆది పెద్దలుడైనటువంటి మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారి జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం మొట్టమొదటి విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు చదువుకున్నట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఒకటి నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నేను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు, ఈ మాట జాగ్రత్త వినండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదములు. అంటే భూమి యొక్క సమస్త వంశములు అంటే భూమి మీద దేవుడు అబ్రహాముకి 3 రకాలైన ఆ వాగ్దానాలు వేశాడు. ఒకటి, నీకు పిల్లలు ఇస్తాను, నీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలే నీకు పిల్లలు అవుతారు, నీ సొంత భార్యకి పుట్టినటువంటి పిల్లలు అనగా. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలు ఎలా ఉంటారు అంటే ఈ మొట్టమొదటిగా ఇసుక రేణువులు అండి. ఆయన ఏమంటారంటే, మొట్టమొదటిగా బయటకు తీసుకొని వచ్చి ఈయన పరిచయం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, భూరేణువులు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భూమి మీద ఉన్నటువంటి రేణువులు, భూరేణువులు, తర్వాత ఇసుక రేణువులు, ఆ తర్వాత ఆకాశ నక్షత్రములు. ఈ 3 వాగ్దానములు. భూరేణువులు అంటే ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, సౌదీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే భూమి మీద ఉండేటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్మాయిల్ సంతానము. ఈ ఇస్మాయిలీలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు అని అంటే భూరేణువుల వలె ఉన్నారు. ఎవరు ఇస్మాయిలీలు? అబ్రహాము యొక్క కుమారుడు. ఇసుక రేణువులు అనగా ఇసుక సముద్రానికి సాదృశ్యం, మనకి జ్ఞానములకు సాదృశ్యము. ఎవరు ఇసుక రేణువులు అంటే ఇశ్రాయేలీల యొక్క సంతానము. ప్రపంచంలో అత్యధిక శాతం శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న వారు, నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎక్కువగా ఈ ఇశ్రాయేల్ సంతానంలో ఉన్నారు. ఒకటి భూరేణువులు అనగా ఇస్మాయిల్ సంతానము, ఇస్లామిక్ సంతానము. రెండవది ఇసుక రేణువులు అనగా ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యంగా కనబడుతుంది, జ్ఞానములకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ తర్వాత మూడవది ఆకాశ నక్షత్రములు. ఆకాశ నక్షత్రములు అనగా మనం చదువుకున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను నీ యందు ఆశీర్వదించిన అబ్రహాము అనగా యెహోవా. 3వ వచనం చదవడం ఒకసారి ఆ మాట. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు, నీ యందు ఆశీర్వాదం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు మాత్రమే ఆశీర్వదించబడతాయి అని దేవుడు ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం అబ్రహాముకి ఆశీర్వాదం అంటే వాగ్దానం చేశారు. దాదాపుగా భూమి మీద 7,000 కోట్ల మంది ఉన్నారు అనుకోండి. ఈ 7,000 మంది కోట్లలో 5,000 మంది దాదాపుగా అబ్రహాము సంతానమేనట.
7,000 కోట్ల జనాభాలో ఎంతమంది 700 కోట్ల జనాభాలో 500 కోట్ల జనాభా అబ్రహాం సంతానమే, అనగా దేవుడు ఆశీర్వదించినటువంటి సంతానమే, ఆ జనాంగమే అని మాట్లాడుతూ ఉన్నారు. ఇసుక రేణువులు, మొట్టమొదటిది భూరేణువులు అంటే వారు తెలుసు, భూమి మీద ఉన్నటువంటి రేణువులు ఎడారి ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఎడారి ప్రాంతంలో నివసిస్తూ కనీసం సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు, పంటలు పండడానికి ఆస్కారం ఉండదు, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కానీ అబ్రహాం చేసిన ఒక చిన్న ప్రార్థన ఏమైందంటే ఇస్మాయిల్ సంతానం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాం ఎవరు ప్రార్థన చేసిందంటే, అయ్యా ఈ చిన్నవాడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని తను చేసిన ఒక చిన్న ప్రార్థన తన భవిష్యత్తును మార్చేసింది. అంటే భూరేణువులకు సాదృశ్యంగా ఇస్మాయిల్ సంతానం మనం చూడగలుగుతున్నాము. రెండవది ఇసుక రేణువులు, అనగా దాదాపుగా ఇశ్రాయేలీలు భూమి మీద ఎంతమంది ఉన్నారంటే 0% అంట, 2 అంటే 0.0% లేదా 0.2% ఉంటారు భూమి మీద జనాభా అంతటికి కూడా. చాలా తక్కువ శాతం. ఎంత తక్కువ అంటే కనీసం ప్రపంచంలో ఎక్కడ అంత తక్కువ శాతం ఎక్కడ లేదు. ఇజ్రాయేల్ దేశం మాత్రమే అంత తక్కువ శాతం ఉంది. కానీ ప్రపంచంలో ఎక్కువ మేధావులు ఎక్కడి నుంచి వచ్చారనంటే ఇజ్రాయేల్ నుంచి వచ్చారు. మనకు తెలుసు ఐన్స్టీన్ ఆ దేశం నుండి వచ్చాడు. అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తి మరలా ఎప్పుడు కూడా ఎవరు కనిపెట్టలేదు. అనుకున్నారు ఐన్స్టీన్ చనిపోయిన వెంటనే తన మెదడును తీసి ఒక ల్యాబ్లో దాశాడు, కొన్ని సంవత్సరాలు దాచి ఈ మెదడు ఇంకొక వ్యక్తి యొక్క ఆ పురిలో మ్యాక్సిమం పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. అంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి మరలా మనకి ప్రపంచంలో పుట్టకపోవచ్చు. అలాంటి జ్ఞానాన్ని మనము ఎలాగైనా పొందుపరచాలి అని ప్రయత్నాలు చేసి ఈ ఐన్స్టీన్ యొక్క మెదడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తీసుకెళ్ళి ఆ మెదడు తీసుకెళ్ళి దాయడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ఇతను ఒక యూదుడు, అనగా ఇశ్రాయేల్ సంతానం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు నేను మీకు మాట తెలియజేస్తానంటే దేవుడు అన్నాడు ఇసుక రేణువులు, అనగా ఇశ్రాయేల్ సంతానం నుంచి వచ్చినటువంటి గొప్ప జనాంగం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది, నీ సంతానం ద్వారా భూమి యొక్క జనాంగములన్నీ కూడా ఆశీర్వదించబడిన, భూమిపై ఉన్నటువంటి వంశాలన్నీ కూడా దీవించబడినటువంటి మాట. ఈరోజు భూమిపై ఉన్న ప్రతి వస్తువు, మనం వాడేటువంటి చిన్న గుండె పిల్ల మొదలుకొని పెద్ద ఫ్యాక్టరీస్, పెద్ద ఫ్లైట్స్, కానీ ఏవైనా ప్రపంచంలో ప్రతి దాని మీద క్రైస్తవుడి యొక్క ముద్ర ఉంది. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు అబ్రహాం జీవితంలో అలా నెరవేరాయి అనడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేవని దేవుని సేవకులుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 దీవెనల ద్వారా మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ భూమి యొక్క సంతానములన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. అయితే 3 దీవెనలు ఎక్కడ నెరవేరాయి, ఎవరి ద్వారా నెరవేరాయి అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకానికి వచ్చిన తర్వాత ఆయన తన యవ్వనకాలపు రక్తమును కలువరి శిలువలో చెందించడం ద్వారా మరి వధువు సంఘాన్ని క్రీస్తుకి కుమార్తెగా, ఈరోజు మనందరం కూడా అన్ని జనాంగమే, మనందరం కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారు. కానీ భూమి యొక్క సంతానములన్నీ కూడా ఏ సంతానం ద్వారా ఐక్యపరచబడింది? అబ్రహాముకు చేసినటువంటి 3వ వాగ్దానం, నీ జనాంగము ద్వారా భూమి యొక్క సంతతులు, అంటే వీళ్ళు ఈ జనాంగం తీసుకొచ్చి భూమి యొక్క సంతతిని ఐక్యపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా జరిగింది. ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితము మరి దేవుడు అబ్రహాం జీవితంలో చేసినటువంటి వాగ్దానం. అంత మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి ఏ మాట కూడా వాగ్దానములు లేదా మాట తప్పిపోవడం అనడానికి నిదర్శనం అని జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి చాలా సందర్భాల్లో మనం కూడా దేవుడి ద్వారా వాగ్దానాలు పొందుకుంటాం. దేవుడు మాట తప్పుడు, అది కరెక్టే, కానీ మరి మనం కూడా మాట మీద నిలబడాలి కదా, మనము కూడా మాట మీద నిలబడాలి. అబ్రహాం మాట మీద నిలబడ్డాడు. ఎలా మనం అర్థం చేసుకోగలమనంటే మెసొపొతామియా అనే ప్రాంతం నుండి అబ్రహాం గారు బయటకు వచ్చారు. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచారు, అబ్రహామా వచ్చే బయటికి, ఎవరు మీరు ఆలోచించొద్దు, బయటకు వచ్చే నేను పిలుస్తున్నాను. దానిగానే వచ్చిన తర్వాత దేవుడు 3 ఆశీర్వాదాలు, ఈ 3 ఆశీర్వాదాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఒకటి భూరేణువులు, అనగా ఇస్మాయిలీలు, ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం సహోదరులు, వారి యొక్క జనాంగములకు మూల పురుషుడైనటువంటి అబ్రహాం గారి ద్వారా వచ్చారు. రెండవది ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనేది ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి జనాంగం. మూడవది ఇసుక ఆకాశ నక్షత్రం, అంటే భూమి యొక్క సంతతులన్నీ, అందులో మనం కూడా ఉన్నాం. ఈ భూమి యొక్క సంతతులను యాడ్ చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువువారు. అక్కడ ఇస్మాయేలు, ఇస్సాకు, యేసుక్రీస్తు ప్రభువువారు. అంటే మనకు మూల పురుషుడు ఎవరని చెప్పుకోవచ్చు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువువారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువువారు అంటే దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాంపై నెరవేర్చారు. అయితే దేవుడికి మనం కూడా వాగ్దానం ఇవ్వాలి కదా. అబ్రహాం ఏ వాగ్దానం ఇచ్చాడు? ఒకసారి మెసొపొతామియా ప్రాంతం నుండి వచ్చిన తర్వాత తన కొడుకు వివాహ వయసు వచ్చింది. ఎవరు? అబ్రహాం గారి కొడుకు
అబ్రహాం కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు పెళ్లి వయసు వచ్చినప్పుడు బండి కట్టించుకొని చక్కగా కొంత భోజనం తీసుకొని దాసదాసులు తీసుకొని మెసొపొతామియా ప్రాంతానికి వెళ్ళి పెళ్లి కూతురు వెతుక్కొని వచ్చాడా? ఏం చేశాడు అబ్రహాము? తన దాసుడైనటువంటి ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు ఒకసారి రా అన్నాడు. అంతే. అయ్యా చెప్పండి ఏంటి విషయం అంటే, ఇదిగో ఇస్సాకుకి పెళ్లి వయసు వచ్చింది. ఇస్సాకుకి పెళ్లి వయసు వచ్చింది కనుక నా ప్రాంతం ఏదైతే ఉందో, అనగా నేను గురించి వచ్చినటువంటి ప్రాంతము మెసొపొతామియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళు. అదేంటయ్యా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నీ భార్య యొక్క సహోదరుడు అక్కడ లాభాలు ఉన్నాడని విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు కదా, అది నాకెలా, పైగా నీ కొడుకు కాబట్టి ఎలాంటి కోడలు కావాలో నీకు అవసరం, నీకు తెలుస్తుంది కానీ ఎలాంటి అమ్మాయి కావాలో నాకు ఎలా తెలుస్తుంది అని మేబీ అనుంటే ఎలా ఉండేదో పరిస్థితి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎలియాజరు దేవుని సన్నిధిలో మరి అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే చిత్తము అంటే, దేవునికి అబ్రహాము గారు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మరలా నేను తిరిగి వెళ్ళను. మన జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉండదంటే, లోకం నుంచి వేరుపరచబడ్డాం. లోకం నుంచి వేరుపరచబడి దేవుని కుమార్తెలుగా కుమారులుగా దేవుని బిడ్డలుగా మనము పిలువబడుతూ ఆయన స్వరక్తము చేత కడగబడి ఈరోజు వాగ్దాన పుత్రులుగా ఉన్నాం. మీరు అనవచ్చు, అయ్యా మనం ఎలా వాగ్దాన పుత్రులు అంటే, ఆనాడు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇస్సాకు యాకోబు వాగ్దాన పుత్రులే, మనము కూడా వాగ్దాన పుత్రులే. ఎందుకని? ఆయన క్రీస్తు స్వరక్తము చేత మనల్ని కడుక్కున్నాడే కనుక మనందరూ కూడా క్రీస్తు యొక్క వాగ్దానములో ఉన్నవారమే, కొన్నవారమైతే కాదు, ధనమిచ్చి కొన్నవారు కాదు కానీ ప్రాణమును పెట్టి కొన్నవారు కనుక సర్వ హక్కులు మన మీద ఉన్నాయి. కనుక ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కల్దీ ప్రాంతం ఏదైతే ఉందో మెసొపొతామియా ప్రాంతానికి అబ్రహాము దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానం ఏంటంటే, ఒక్కసారి నేను వదిలొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళను. ఒక్కసారి మన బ్రతుకులో పాపము నుంచి అనేక పరిస్థితుల నుండి వచ్చిన తర్వాత మరలా ఆ మాట అంటే వెనక్కి వెళ్ళకూడదు. ఈ మాట మీద కష్టంగా ఉన్నప్పటికీ పేతురు భక్తులు ఏమంటారంటే, కుక్క తన వాంతి కొరకు మరలినట్లుగా మరి మనము లోకానుసారమైనటువంటి పరిస్థితుల కొరకు మరలకూడదు. అంటే అబ్రహాము చేసింది అదే, నేను ఆ ప్రాంతానికి వెళ్ళను. లాబాను దగ్గర ఒక మంచి కుమార్తె ఉంది, ఉందో లేదో మరి చూసాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి నా కుమారుడికి పెళ్లి కుమార్తెని తీసుకొనిరా అనగానే ఇప్పుడు సేవకుడిగా తన పనేంటి? నిజానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తండ్రి అయినటువంటి దేవుడిగా సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. అక్కడేమో రెబెకా సంఘముగా కనబడుతూ ఉంది. మధ్యలో ఎవరు? ఎలియాజరు సేవకుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈనాడు మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు వారికి పెండ్లి కుమార్తెగా ఉండాలి. అంటే ఆయన మనల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కొరకు సేవకులను పంపించినప్పుడు, అలాగే ఎలియాజరు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీ, చురుకుతనం కలిగినటువంటి స్త్రీ, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి స్త్రీ. ఈరోజు సంఘంలో చాలా రకాలైన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రతి పనిలో నీరసత్వము, ప్రతి పనిలో వెనకబాటుతనము. ఇప్పుడు చూడండి, రెబెకా దగ్గరికి వచ్చినప్పుడు ఎలియాజరు అన్నాడమ్మా, ఇదిగో మా వాళ్ళకు కొద్ది మంచినీళ్ళు కావాలంట అన్నాడంతే. అంటే ఆమె అన్నది, అయ్యా మీ వాళ్ళందరికీ నేను మంచిని ఇవ్వలేదు కానీ ఒక కడవతో ఇస్తాను అన్నదా? ఏమని సమాధానం చెప్పింది? మీ వాళ్ళకి మాత్రమే కాదు, ఆ ఒంట్లకు కూడా నేను అంటే తాగడానికి నేను సమృద్ధిగా ఇస్తాను, అంత మాత్రమే కాదయ్యా, ఈ దినము మీరు మా ఇంటి దగ్గర బస చేయండి. ఇది సంఘానికి ఉండేటువంటి లక్షణము. అనగా ఈరోజు ఎలియాజరు వెతుక్కుంటూ వచ్చాడు. అబ్రహాం ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టి మరలా వెనక్కి తిరిగి వెళ్ళలేదు. మన దేవుడు కూడా మాట తప్పేవాడైతే కాదు, మాట ఇచ్చినవాడు ఎన్నడూ కూడా మాట తప్పడు. దేవుడు మాట తప్పలేనట్లే విశ్వాసులుగా మనం కూడా బాప్తిస్మం ముందు లేదా దేవుడిని అంగీకరించినప్పుడు చాలా రకాల ప్రమాణాలు చేస్తాం. అయ్యా ఇది మొదలుకొని నిరంతరం నీతోనే ఉంటానయ్యా, లోకం వైపు చూడను, లోకం వైపు ఆశించను అని దేవుని సన్నిధిలో వాగ్దానాలు చేస్తూ ఆ వాగ్దానాలు మనము తప్పిపోతూ ఉంటాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము కూడా దేవుని వాగ్దానం మీద నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాములో నుండి వచ్చినటువంటి సంతానం ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత ఇక ఈ 12 గోత్రాలు వచ్చాయి. అయితే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి 400 సంవత్సరాలు ఏమన్నాడంటే, అబ్రహామా పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదైతే ఉందో కనాను దేశం నేను మీకు ఇస్తాను. అయితే అక్కడ అమోరీయులు నివాసం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఇంకా అమోరీయులు అక్కడ నివాసం చేస్తున్నారు కాబట్టి జరిగేటువంటి గ్యాప్ లేదా లేట్ ఏంటంటే, అమోరీయులు చాలా అక్రమ మార్గంలో జీవించేవారు, అపవిత్రంగా జీవించేవారు. కనుక నా బిడ్డలను అమోరీయులతో కలిసి సహవాసానికి నేను అప్పగించలేను. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనగా నీకు ఇస్తానటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశం నీకు ఇచ్చే వరకు కొద్ది సమయం పడుతుంది. ఏంటి ఆ సమయం అని అంటే, 400 సంవత్సరాలు మీరు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు?
400 సంవత్సరాలు మీరు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను మిమ్మల్ని గ్రద్ద తన పిల్లలను, అంటే పిల్లల మీద రెక్కలు ఎక్కించుకొని తీసుకొచ్చినట్టుగా, గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకొని తీసుకొచ్చినట్టుగా నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఒక తండ్రి తన కుమారుడిని మరి భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చినట్టుగా నేను తీసుకొస్తాను ఖచ్చితంగా అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. 400 సంవత్సరాలు మీరు బానిసలుగా ఐగుప్తులో ఉంటారు. ఆ తర్వాత నేనే స్వయంగా విడిపిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, పోషిస్తాను అని దేవుడు అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానము. మీరు తర్వాత 12వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదివితే దేవుడు అబ్రహాంతో చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా ఈ 12వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. కనుక చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అబ్రహాం చనిపోయాడు. ఆ తర్వాత ఇస్సాకు గర్భాన్నేమో యాకోబు, ఆ తర్వాత యాషావు వచ్చారు. యాకోబు గర్భాన్ని 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లల తర్వాత ఇప్పుడు యాకోబు 70 మందితో ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఈ చరిత్ర అంతా కూడా, లేదంటే కథ అంతా కూడా ఈ యాకోబుకి మిగిలిన 12 మందికి తెలిసి ఉండకపోవచ్చు, 70 మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ 70 మంది ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వీరు ఐగుప్తులో దాదాపుగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి అప్పుడు ఐగుప్తులో దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నారట, ప్రార్థన చేస్తున్నారట. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో నువ్వు వాగ్దానం చేస్తావట కదా, మమ్మల్ని విడిపిస్తానన్నావట, మమ్మల్ని నడిపిస్తానన్నావట, మమ్మల్ని పోషిస్తానన్నావట, మరి ఎలా, ఏంటి మా పరిస్థితి అని వారు అక్కడ మొదలుపెడుతూ ఉన్నారట. అంటే దేవుడు మతిమరుపు కలిగిన వాడా? ఆయన ఏమన్నా మనల్ని విడిచిపెట్టినప్పుడు మర్చిపోయాడా అని అంటే ఎలా ఉండాలంటే దేవుడి సన్నిధిలో మనం ఏమనుకుంటామంటే ఒకసారి ప్రార్థన చేసి వదిలేస్తాం. కానీ మీరు చూడండి, మొబైల్లో రిమైండర్ ఉంటుంది, అలారం ఉంటుంది కదా. అలారం 1 డే పెట్టుకున్నాం అనుకోండి, ఒకరోజే మోగుతుంది. 1 వీక్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ఆ టైం అయ్యేటప్పటికి మనం ఆన్ చేయకపోయినా రొటీన్గా అది మోగుతూనే ఉంటుంది. ఎందుకని? అది రిమైండ్ చేస్తూ ఉంటుంది, మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ఈ 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుడు చెప్పాడు, నేను ఖచ్చితంగా విడిపిస్తాను. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పేటువంటి దేవుడు అయితే కాదు. 430 సంవత్సరాల తర్వాత మీరు మొరబెడుతున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు, కానీ గుర్తు చేసేటువంటి పరిస్థితులు అయితే మన బ్రతుకులో ఉండాలి. దేవుణ్ణి, అయ్యా ఇదిగో నేను ఉన్నానయ్యా, ఆ సంతానంలో నేను ఉన్నాను కనుక నా జీవితంలో మీరు వాగ్దానం చేశారు కదా అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకంలోకి తెచ్చుకొని దైవజనుడైనటువంటి మోసే ద్వారా వారిని విడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు విడిపిస్తానన్నాడు, ఐగుప్తులో ఉన్న వారిని విడిపిస్తానన్నారు. విడిపిస్తానని చేసినటువంటి వాగ్దానం ఎంతమందితో చేశాడు? వాగ్దానము ఒక్క వ్యక్తితో చేశాడు దేవుడు. ఒక్కరినైతే పోషించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6 లక్షలకి పైనే ఉన్నారు. మరి వీళ్ళందరినీ పోషించాలంటే చాలా కష్టం కదా. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము చదవండి. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచును, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడట. లక్ష్యం అంటే చాలా ఇంట్రెస్ట్ అంటారు కదా. అంటే దేవుడు వారి శ్రద్ధ నిలిపాడు. అయ్యో వీరు నా పిల్లలు కదా. అప్పుడు నేను వాగ్దానం చేశాను కదా అబ్రహాముతో, అని 30 సంవత్సరాలు ఎక్స్ట్రా అయిపోయింది. అంటే ఇంతవరకు ఈ 30 సంవత్సరాలు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు కదా. ఈరోజు మన జీవితంలో కొన్ని కార్యాలు లేట్ అవడానికి, లేదా కొన్ని ఆశీర్వాదాలు మనకు దూరం అవడానికి ఒకవేళ మనము చూపించే అశ్రద్ధ. నేను అనుకుంటాను, ఈ 400 సంవత్సరాలు వారి దేవుడి సన్నిధిలో ఏ విధంగా కనిపెట్టుంటారు. 400 సంవత్సరాలు దేవుడు అన్నాడు, నేను విడిపిస్తాను 400 సంవత్సరాల తర్వాత అన్నారు. ఇప్పుడు 430 సంవత్సరాలకు పైనే ఉన్నారు. అప్పుడు దేవుడు లక్ష్యం ఉంచాడట. అంటే చూడండి, మనకి చిన్ననాటి స్నేహితులు ఉంటారు. చిన్ననాటి స్నేహితులు లేదా కుటుంబాలు చాలా దగ్గర సహవాసం కలిగి ఉంటారు. ఆ పెద్దలకి ఎవరైతే ఉన్నారో, స్నేహితులు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళని చూసినప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతుంటారు? సేమ్ ఇంకా అసలు అసలు మా ఫ్రెండ్ అలాగే ఉన్నా. నేను చూస్తే వాడిని చూడవసరం లేదు, అని వాడిని పట్టుకొని ఊరికి కౌగిలించేసుకొని ఆడికి ఏం కావాలి, మరి మీ నాన్నకి ఇదంటే ఇష్టం, మీ నాన్నకి ఈ కలర్ షర్ట్ ఇష్టం, మీ నాన్నకి ఇది ఇష్టం, అది ఇష్టం అని వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని అంటే మనం చూపించేటువంటి తన తండ్రి మీద మనం చూపించేటువంటి ఆ శ్రద్ధ తన పిల్లల మీద చూపిస్తాం. ఈరోజు అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
అబ్రహాముకి ఏ విధమైనటువంటి అంటే భరోసా లేదు, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు. వచ్చే అన్నాడు అంతే. వచ్చే అనగానే మారు మాట్లాడకుండా భార్యని పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చాడు. సారీ, తమ్ముడు కొడుకుని తండ్రిని తీసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అప్పుడు అబ్రహాముని ఏ దృష్టితో దేవుడు చూశాడో, ఎలాగైతే అబ్రహాముని పోషించాడో అదే దృష్టితో ఏ ఆధారం లేనప్పటికీ, ఇంకో మాట ఏంటంటే దేవుడు అన్నాడు, ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి బోలెడంత ఆస్తితో తిరిగి వస్తారు అని వాగ్దానం చేశాడు. అలాగే ఐగుప్తు నుంచి బోలెడంత ఆస్తితో తిరిగి వచ్చారు. మీ దగ్గర ఆస్తి ఉంది కదా, వండుకొని తినండి అని దేవుడు తెలియలేదు. తీసుకొచ్చిన దేవుడు, విడిపిస్తానని చెప్పిన దేవుడు విడిపించి తీసుకుని వచ్చి వారిని ఎంత చక్కగా సౌలభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ వారి జీవితంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి బ్రతుకులో దేవుడు ఎంత చక్కటి కార్యాలంటే 6 లక్షల మందిని నడిపించడం అంటే చాలా కష్టతరమే. వారందరినీ నడిపిస్తూ తీసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో మరి చక్కగా దేవుడు చేసినటువంటి వాగ్దానము వారిని పోషించడం కానీ విడిపించడానికి మీకు తెలుసు ఎన్ని తెగులు వచ్చాయి, ఎన్ని కార్యక్రమాలు గతించినటువంటి ఆదివారం అనుకుంటాను నేను తెలియజేశాను. అంటే దేవుడు వారిని విడిపించడానికి కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు అనేవి తీసుకొని వచ్చారు. వెంటనే ఫరో మాట వినలేదు, కొన్ని కార్యక్రమాలు చేశారు. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే అద్భుతాలు చేశారో దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన వరకు బాగానే ఉంది. విడిపించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే దగ్గరుండి పోషించాలి. పోషించడానికి నేను చెప్పినట్టుగా ఒక వ్యక్తి కాదు, 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఎలా పోషించాలి, వారిని ఎలా పోషించాలి, ఎంతమంది అని ఆలోచన చేస్తే వీళ్ళందరినీ పోషించడానికి దాదాపుగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక చక్కటి పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు మన్నాను గురించాడు. మన్నాన్ని గురించడం బాగానే ఉంది, మెల్లిగా తింటున్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత చూడండి, మనం కూడా రోజు ఒకటే కూర వండుతున్నారు అనుకోండి. మొన్న ఒక ఆయన అంటాడు, నోరు బాగా చచ్చిపడిపోయిందని అంటాడు. నోరు బాగా చచ్చిపడిపోయిందండి. ఏమనంటే రోజు బిర్యానీ తినడం వల్ల నోరు చచ్చిపడిపోయింది. కాబట్టి బిర్యానీ కాకుండా అంటే చికెన్ కాకుండా కొంచెం వెరైటీగా, ఈరోజు కొంచెం వెరైటీగా తింటే బాగుండు అంటే రోజు ఒకటే, రోజు మన్నానే తింటున్నారు కాబట్టి రోజు మన్నా కాకుండా ఈరోజు అంటారు, ఇదిగో మాకు ఏం కావాలి, మాంసం కావాలని. మరి మాంసం కావాలంటే ఎలా కుదురుతుంది? మన్నా అంటే కొన్ని ఏదోలాగా దేవుడు ఇస్తున్నాడు, మరి మాంసం ఎలా కుదురుతుంది? పైగా మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారా అని అంటే ఏమో అదే కుదరదు, మాకు మాంసం కావాలి, పోషిస్తాను వాగ్దానం చేశాడు కదా అని అంటే దేవుడు అన్నాడు, మోసే పర్లేదు, ఏం కాదు, నేను మనుషుని అయితే కాదు కదా, మాట ఇచ్చి తప్పుకోవడానికి నేను దేవుడిని కదా అని. ఇప్పుడు వీరికి కావలసినంత సమృద్ధి అయినటువంటి ఆహారము మరి దాదాపుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితంలో మాంసం అనేది ఎన్ని దినాలట? నెల రోజులు మరి ఎలా తిన్నారో నాకైతే తెలియదు, కానీ మనకైతే నెల రోజులు కంటిన్యూగా మాంసం తింటే ఖచ్చితంగా పళ్ళన్నీ ఊడిపోతాయి. రోజు ఆ మాట మనం చదువుతున్నప్పుడు ఎలా ఉందనంటే ముక్కుల్లో నుంచి ఆ మాంసపు మద్దురుడు వచ్చి అంట, అంత కక్కుర్తి తను నెల రోజులు మాంసం తిన్నా వాళ్ళు దాచుకోలేక రేపు పురుగు పట్టేస్తుందని మాంసం తింటూ ఉంటే ముక్కుల్లో నుంచి వచ్చి చచ్చిపోయారంట చాలామంది కక్కుర్తి తనంతో. నెల రోజులు మాంసం పెట్టాడు దేవుడు సమృద్ధిగా మన్నాని. అతను మీరు చూడండి, అరణ్య ప్రయాణంలో ఎవరైనా ఆహారం లేక కానీ లేదా మంచినీరు లేక కానీ వారికి సరిపోక చచ్చిపోయారని ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఎందుకు దేవుడు అన్నీ చేశాడు అంటే వారి జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి రుచికరమైనటువంటి భోజనముతో వారిని తృప్తిపరిచి దేవుని సన్నిధిలో నుంచి నడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము వారి జీవితంలో దాదాపుగా 1000 సంవత్సరాలు దాటిపోయినప్పుడు మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని నెరవేరుస్తున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. గుర్తుకు తెచ్చుకున్నాడట, ఈ 430 సంవత్సరాలు ప్లస్ అబ్రహాము నుంచి లెక్క పెడితే 600 సంవత్సరాల పైనే, మొత్తంగా దాదాపుగా 1000 సంవత్సరాల పైన దేవుడు మర్చిపోయేవాడు కాదు. అదే మనుషుడైతే ఏమో నాకు తెలియదు అంటాడు, ఏమో మీ తాతలా తెలియదు, నాకు ఏమో డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా పట్టుకుని రండి అంటాడు. కానీ దేవుడు అన్నాడు, అరే లక్ష్యం ఉంచాడు, శ్రద్ధ నిలిపాడు, అవును నేనే ఇచ్చాను వాగ్దానం అని జ్ఞాపకం చేసుకుని మోసే ద్వారా ఇశ్రాయేలు జనాంగంలో పోషిస్తూ సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఆహారాన్ని పెట్టి తీసుకొని వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. మనం కూడా మన జీవితంలో దేవుడు పిలుచుకున్నాడు, లోకం నుంచి విడిపించాడు, ఈరోజు పోషిస్తూ ఉన్నాడు. మన పిల్లలని వారి పిల్లల్ని కూడా దేవుని సన్నిధిలో పోషిస్తాడని వాగ్దానం చేస్తున్నవాడు మర్చిపోయే దేవుడైతే కాదు. ఇక్కడ చివరి ఘట్టంలో అబ్రహాముతో చేసిన వాగ్దానము మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు నెరవేర్చాడు. తర్వాత యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి యెహోషువ వృద్ధుడైపోయాడు, వృద్ధాప్య ముందు మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఇక దేవుని పిలుపు వచ్చింది. ఆ చివరి గడిలో యెహోషువ చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, యెహోషువ గ్రంథము
23వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో చదివితే భక్తులైనటువంటి యెహోషువ గారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. 23వ అధ్యాయము చదవండి సార్. ఇదిగో నేను సర్వలోక మార్గమును వెలుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని నేను అనుభవపూర్వకముగా నేను ఎరుగుదును. యెహోషువ కన్నులారా చూశాడట. ఏం చూశాడు? ఆనాడు అబ్రహాముతో చేసి మరి 600 సంవత్సరాలకు పైగా దాటిపోయినప్పటికీ నేను కూడా అంటే నేను అనుకుంటాను యెహోషువ అక్కడ ఉండాలి ఐగుప్తులో, లేదా ఆ ప్రాంతంలో అవన్నీ చూసి గమనించి అంటే అప్పుడు పుట్టుండాలి, లేదా దేవుని వాగ్దానములను ప్రవక్తలు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా జనాంగములు మాట్లాడుకుంటున్నప్పుడు వినుండాలి. అంటాడు నేను అనుభవపూర్వకంగా నాకు తెలుసయ్యా, ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పే దేవుడు కాదు. ఆనాడు ఎప్పుడో అబ్రహాముతో చేసిన వాగ్దానము ఇశ్రాయేలు జనాంగము ద్వారా చేశాడు. మోసని తీసుకుని వచ్చి మరి ఎంత సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చాడు అని అంటే అది నేను చెప్పజాలను. మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మంచిది. అక్కడ మనం చదివితే మంచి విషయంలో ఏంటి మంచి విషయము? మేలైన దానిని మంచి పదార్థములు అని అంటే మంచి మాట విషయం అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మేలైనటువంటి మార్గము. మీరు చూడండి, దేవుని విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు హెచ్చరిస్తాడు. ఆయన బానిసత్వానికి దాస్యత్వానికి అప్పగించాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే వారు తన తప్పు తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారో నినివే పట్టణస్థులను క్షమించినట్లుగా అంటే మంచి విషయంలో మేలైన దాని విషయంలో ఆయన ఏం చేస్తాడంటే కొంచెం మాట వెనక్కి తీసుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? కీడు విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మాట వెనక్కి తీసుకోడు. కీడు విషయంలో అంటే దేవుడు హెచ్చరించాడు, సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ఎవరు వినలేదు మాట. అంటే కీడు మీ మీదకి వస్తుంది, ఇది మీరు ఖచ్చితంగా మీరు మార్పు చెందాలి అని అంటే వారు వినలేదు. కాబట్టి కీడు వెనక్కి తీసుకోలేదు. కానీ మంచి విషయానికి వచ్చేటప్పటికి నినివే పట్టణానికి వచ్చేటప్పటికి ఆయన హెచ్చరించాడు. ఎప్పుడైతే వారు మార్పు చెంది పశ్చాత్తాపం చెందారో అరే నేను ఖచ్చితంగా మాట ఇచ్చినప్పటికీ నా మాట వెనక్కి తీసుకుంటాను, 10 మంది బాగుపడడం కోసము ఖచ్చితంగా వారికి బ్రతకడం కోసం నేను మాట వెనక్కి తీసుకుంటాను. ఇలాంటి విషయంలో ఆయన ఆశీర్వాదాల విషయంలో దేవుడు మాట తీసుకొని నీకు ఇస్తాననగా నేను ఇవ్వను అని వెనక్కి తీసుకునే దేవుడైతే కాదు. అదే ఇక్కడ యెహోషువ తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే నేను అనుభవపూర్వకంగా నాకు తెలుసు ఆయన మేలైన దాని విషయంలో ఎన్నడూ కూడా మాట తప్పేటువంటి దేవుడైతే కాదు అని దేవుడు యెహోషువ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు మీరు అడగొచ్చు, ఏమంటే 6 లక్షల మంది బయలుదేరారు కదా ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి 6 లక్షల మంది బయలుదేరితే మరి ఇద్దరు మాత్రమే ఎందుకు చేరారు? ఆ ఇద్దరు మాత్రమే వెళ్తే ఇప్పుడు దాదాపుగా 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారట. ఈ 5,99,998 మంది ఎలా రాలిపోయారు అని అంటే వారి జీవితంలో స్వనీతి మీద స్వతహాగా వారు బేస్ అయిపోయారు. ఎలాగంటే కొంతమంది విగ్రహారాధనకి బానిసలైపోయారు, కొంతమంది వ్యభిచారానికి బానిసలైపోయారు, కొంతమంది దేవుని సనగడంలో బానిసలైపోయారు. 4 విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. ఒకటి, వారి సొంత ఇష్టం మీద ఆధారపడ్డారు. ఇది నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను. దేవుడు తీసుకొచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు నా ఇష్టం అన్నారు. దేవుని ఇష్టానికి వారు లోపడలేదు. నీ ఇష్టం ఎలా కుదురుతుంది అని అంటే నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తారన్నారు. అరే అది ఎలా కుదరదు కదా అంటే అదేమో నాకు తెలియదు, నా ఇష్టం అన్నారు. నా ఇష్టం ఎప్పుడైతే అన్నారో ఆ ఇష్టం దేవునికి ఆ ఇష్టం కనుక వారు చనిపోయారు. తర్వాత రెండవది అపవిత్రులుగా ఉన్నారు. ఒకటి అయిష్టులు, రెండవది అపవిత్రులుగా మోయాబు స్త్రీలతో కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వ్యభిచరించారు మైదానంలో. ఎప్పుడైతే వీళ్ళు వ్యభిచారం చేస్తారో దేవుడు అన్నాడు, అయ్యా నాకు ఇది తగదు కదా, ఇలా చేయకూడదు, మీరు దేవుడు బిడ్డలు కదా, అబ్రహాముతో నేను చేసిన వాగ్దానం ఏంటి, మీరు చేసే పని ఏంటంటే అదేమో మాకు తెలియదు అయ్యా, మా ఇష్టం అని మొదటి గుంపు ఉంది. రెండవది అపవిత్రమైన మార్గంలో నడిచారు. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరిగారట, అన్ని సమృద్ధిగా ఇచ్చిన సరిగారట. ఏం దేవుడు, ఏం మోసు, ఏంటి మాకు ఇదేనా, అదేం అదే అయినా ఏది ఇస్తానన్నాడు, అదే అన్నాడు, ఇది అన్నాడు, పాలిథిన్ ప్రపంచం దేశమన్నాడు. ఇది అంటే సనుగుడం వలన ఈ సనుగుడు అనేది వారి జీవితంలో మరి భయంకరమైనటువంటి ఉగ్రతని తీసుకొచ్చి పెట్టిందట మూడవ గుంపు. 4వ మంది జ్ఞాపకం చేసుకుంటే విగ్రహారాధన. ఒకటి దేవునికి అయిష్టులుగా ఉన్నారు, రెండవది అపవిత్రులుగా ఉన్నారు, మూడవది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సనిగారట, నాలుగవది విగ్రహారాధికులుగా ఉన్నారు. ఈ 4 గుంపుల ద్వారా 50 అంటే ఇప్పుడు 6 లక్షల మందిలో దాదాపుగా మిగిలిన వారందరూ ఆకులు రాలిపోతే వాళ్ళిద్దరే
ఎవరు వెళ్తారండి? యెహోషువ కాలేబు చూశారట, అమ్మో అలా ఉండకూడదు, మనం ఏలాగా ఉండకూడదని వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. నాకు ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొచ్చాడండి. ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. నిజానికి చివరి వరకు తన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఒక యవనస్తుడు. చాలా సందర్భాల్లో అతని గురించి నేను వాక్యం చెప్పినప్పుడు చాలా చక్కగా ఆ వాక్యం గురించి అతని గురించి ధ్యానించినప్పుడు అనిపించింది, నిజంగా రోషం కలిగినటువంటి యవనస్తులు, దేవుని బిడ్డలు దేవుని మందిరంలో చాలా మంది ఉన్నారు. మీకు కొన్ని డౌట్స్ వచ్చి ఉండాలి. అహరోను ఏమయ్యాడు? మిరియాం ఏమైంది? ఆ తర్వాత మిద్యాను అరణ్యంలో వ్యభిచరిస్తున్నప్పుడు ఎఫ్నే ఫీనెహాసు ఈటు పట్టుకుని వెళ్ళి చంపినప్పుడు ఎఫ్నే ఫీనెహాసు ఏమయ్యాడు? చివరికి యెహోషువ కాలేబు మాత్రమే మిగిలారు. అంటే ఈ 4 రకాల గుంపులు, ఒకటి విగ్రహారాధన, రెండవది సన్నిగే గుంపు, మూడవది అపవిత్రమైన గుంపు, నాలుగవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయిష్టకరమైన గుంపు. ఈ 4 గుంపులో అందరూ పాపం చేసి అందరూ వ్యభిచరించారని చెప్పలేము, అందరూ సన్నిగారని చెప్పలేము, అందరూ దేవునికి అయిష్టంగా ఉన్నారని చెప్పలేము, అందరూ విగ్రహారాధన చేశారని చెప్పలేము. కానీ ఏదో ఒక గుంపులో ఖచ్చితంగా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఎఫ్నే ఫీనెహాసు కూడా చనిపోయి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మంచి వ్యక్తులలో రోషము కలిగిన యవన బిడ్డల్లో తన కూడా జ్ఞాపకం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి ప్రవక్తనిలో మిరియాముని జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆమె ఏమైంది? ఆమె వెళ్ళాలి కదా పాలితీన్ ప్రపంచ దేశము. అంటే భక్తులైన మోసే అంటే మాట తీరు బాగలేదు, దేవుని మాట కనుక పోనీ ఆయన అంటే పాలితీన్ ప్రపంచ దేశానికి వెళ్ళలేదు. మరి మిగిలిన వారి సంగతి? వాళ్ళు కూడా చాలా శ్రేష్ఠగా మాట్లాడుకున్నాం కదా. అంటే ఈరోజు మన భక్తి జీవితం అనేది చాలా జాగ్రత్తగా, అది సేవకులైనా విశ్వాసులైనా ఎంత క్రమముగా మనం కట్టుకోవాలంటే ఏదో ఒక చిన్న విషయంలో ఈ 430 సంవత్సరాలు అక్కడ భక్తి జీవితంలో అనగారిపోయి బానిసలో ఉంటున్న బానిస బ్రతుకున్న బిడ్డలు వచ్చారు. మరి ఈ 40 సంవత్సరాలు ఏమైనా భక్తి జీవితం వీళ్ళిద్దరు మాత్రమే. అందుకని అనుభవపూర్వకంగా చూసినటువంటి వ్యక్తి అంటాడు, యెహోషువ అంటాడు, ఇదిగో ఆయన చాలా గొప్పవాడు, మేలైన దాని విషయంలో మాట తప్పేవాడు కాదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కలిగిన వారు పశ్చాత్తాపడి ఉంటే దేవుని సన్నిధిలో వారు సరి చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఇద్దరితో ఇంకొక 3 యాడ్ అయ్యేవారేమో. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన భక్తి జీవితం ఏంటి అని ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఆది కాండంలో చేసినటువంటి వాగ్దానం దాదాపుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆది కాండంలో 49వ అధ్యాయంలో చదవవసరం లేదు. కానీ అక్కడ ఏమనంటాడంటే, ఇదిగో యోధాలో నుండి రాజదండము ఉదయించు, యోధాలో నుండి రాజదండం ఉదయించును అని మాట్లాడారు. ఆ తర్వాత సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి యాకోబుల నక్షత్రం ఉదయించును అన్నారు. యోధా అనగా స్తుతి అని అర్థము. యోధాల నుంచి రాజదండం ఉదయించును అని ఆది కాండం 49వ అధ్యాయంలో చెప్తే, సంఖ్యాకాండంలోకి వచ్చేటప్పటికి ఆయన యాకోబుల నక్షత్రం ఉదయించును అని మాట్లాడుతూ ఉన్నారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏమంటారంటే, ఇదిగో యోధాలో నుండి ఒక చక్కటి ప్రముఖుడు వస్తాడు, యోధాలో నుండి ప్రముఖుడు వస్తాడు. అబ్రహాముతో అక్కడ చేసినటువంటి వాగ్దానములకి ఇప్పటికీ చాలా సంవత్సరాలు గతించిపోయింది. అయితే యోధాలో నుండి ప్రముఖుడు రావాలి, ప్రముఖుడు అనేవాడు వస్తారని అందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా వచ్చినటువంటి వ్యక్తి ఏ గోత్రము? యోధా గోత్రమా? ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా వచ్చినటువంటి గోత్రము బెన్యామీని గోత్రము. మరి దేవుడు మాట తప్పాడా? దేవుని మాట వాస్తవం కాదా? మరి దేవుడు మాట ఇచ్చి తొలగిపోయే దేవుడు కాదు కదా. యోధాలో నుండి ప్రముఖుడు వస్తాడన్నప్పుడు ఖచ్చితంగా యోధాల నుండి కదా రావాలా. మరి బెన్యామీను గోత్రముల నుండి ఇశ్రాయేలు జనాంగములకు రాజుగా వచ్చినటువంటి సౌలు ఎలా పరిపాలన చేస్తాడు అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోధా అనగా స్తుతి. ఈ స్తుతి దేవుని సన్నిధిలో సమర్పించినటువంటి ప్రతి విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట తప్పే దేవుడు కాదు. నీ బ్రతుకులో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనడానికి ఇక్కడ యోధా గోత్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అక్కడ అబ్రహాము విషయంలో కానీ, మోసే విషయంలో కానీ, యెహోషువ విషయంలో కానీ వారు చెప్పేది ఒకటే, అయ్యా దేవుడు మాట తప్పేవాడు కాదు, ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చేవాడు. అయితే మనము కూడా మాట ఇచ్చడానికి నిలబడాలి. అది ఆలస్యమైనా ఎప్పుడైతే నిలబడతామో ఆ రోజు నా బ్రతుకులు దేవుడు ఖచ్చితంగా మన పిల్లల తరాలకి నెరవేర్చే దేవుడు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 400 సంవత్సరాలు పూర్తయిపోయింది. కనానులో ఇశ్రాయేలు ప్రజలు అంటే న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చేసారు. ఇప్పుడు రాజు కావాలనుకున్నప్పుడు సౌలు మొదటి రాజుగా వచ్చి కూర్చున్నాడు. దేవుని మాట దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆనాడు నేను అబ్రహాముకు మాట ఇచ్చాను కదా అని ఇప్పుడు యెషయా కుమారుడైనటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా ఏ వంశంలో నుంచి వచ్చాడు?
యోధా గోత్రంలో నుండి వచ్చాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి మాట దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత, అంటే యెహోషువ తర్వాత 1000 సంవత్సరాలు. ఇప్పుడు దాదాపుగా అబ్రహాము నుంచి లెక్క పెడితే 3000 సంవత్సరాలు ఒక్కొక్కరికి గ్యాప్. ఈ 3000 సంవత్సరాల తర్వాత దావీదుని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంటే దేవుడు మాట ఇస్తే మర్చిపోయే దేవుడు. ఎన్ని వందల సంవత్సరాలైనా ఆయన మాట తప్పేవాడు కాదని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మొదటి రాకడలో ఏమన్నాడు? నేను వస్తాను, కన్యక గర్భవతి కుమారుని అంటారు. వస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చాడు లేదా? వచ్చాడు ఆయన. నేను సకల జనుల కోసం నా ప్రాణం పెడతాను అన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. అంటే కల్వరిశిలలో ఆయన సిందించిన రక్తము ద్వారా అబ్రహాముకు ఇచ్చినటువంటి 3వ వాగ్దానం అనేది ఎక్కడ నెరవేరింది? క్రీస్తు రక్తము చిందించినటువంటి సందర్భం తర్వాత లోకంలో అన్య జనాంగం అనేది ఆయనతో ఐక్యపరచబడింది. ఇది 3వ వాగ్దానము. భూమి మీద ఉన్న సకల వంశావళులు ఎవరి ద్వారా, ఏ వంశావళితో ఐక్యపరచబడింది? అబ్రహాములో నుండి వచ్చినటువంటి యోధా గోత్రం ఏదైతే ఉందో అనగా క్రీస్తు దావీదు వంశంలో నుంచి వచ్చారు కనుక మీకు తెలుసు. యెషయా కుమారుడు దావీదు తర్వాత వచ్చినటువంటి బోయాజు తర్వాత, అంటే ఇలా ఒకరి తర్వాత ఒకరు హిజ్కియా తర్వాత యోసేపు, ఇలా వంశావళిలోకి వచ్చేటప్పటికి చివరికి యోసేపు గర్భాన్న యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించి ఆయన కలువరిశిలలో తన యవ్వన కాలం రక్తమును చిందించిన తర్వాత ఇప్పుడు అబ్రహాముకు చేసిన 3వ వాగ్దానం ఏదైతే ఉందో, నీ వంశావళిలో నీ జనాంగములో నుండి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా భూమి మీద ఉన్న సకల జనులకు నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఈరోజు మనం దీవించబడుతున్నామంటే అది మన గొప్పతనము కాదు, అది మనకున్నటువంటి పలుకుబడి కాదు, లేదు మన గొప్పతనాన్ని చూసి ఆశీర్వదించడం లేదు. ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ మాట కొట్టేయకుండా క్రీస్తుని తీసుకొచ్చారు. క్రీస్తు ప్రభుల వారి రక్తం చిందించి మనలను ఐక్యపరిచారు. ఆయన గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా కాదు, కానీ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా మనము ఐక్యపరచబడ్డాము. హల్లెలూయా. ఇది 3వ వాగ్దానము. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్మాయేలీ సంతానం అనేది పూరేనువులు, ఇస్సాకు సంతానం అనేది ఇశ్రాయేలు జనాంగము. చాలా మందికి డౌట్స్ ఏంటంటే, నాకు కూడా బైబిల్ కాలేజ్కి ఎలా ముందుకు డౌట్లు ఉండేవి. అసలు నేను ఎవరిని, నేను యూదున్నా అన్నున్నా. అసలు యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇజ్రాయేల్ ప్రజలు యోధా జనాంగం యేసు ప్రభు వారు ఫలానా సంతతికి చెందినవాడు కదా. చాలా మంది అన్యులు ఏమంటారంటే, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేశానికి చెందినవాడండి. చరిత్ర తెలియలేని వాడు ఏమంటాడంటే, నేను అంటాను చక్కగా చదివితే చరిత్రను అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తము ద్వారా ఐక్యపరచబడ్డారు. ఒకప్పుడు మనం దూరస్తులమే, కానీ ఇప్పుడు సమీపస్తులకు వచ్చాం ఆయన ద్వారా. అసలు ఎవరు నేను అనేది నేను చెప్తాను. గుడ్లు చేసుకొని నేను యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము సంతానం. అందుకనే యేసు ప్రభు వారు వచ్చాడు. ఇదిగో నేను వచ్చాను కదా, నేను చెప్తున్నాను. మధ్యలో ఎవరు రికమెండేషన్ లేదు. ఎక్కడి నుంచి ఎవరి సంతానము? ఇతను కూడా అబ్రహాము సంతానమే. ఎలా సంతానం చేయబడ్డాడు? ఆయన మధ్యవర్తిగా, ఫ్లైఓవర్గా ఉన్నాడు. ఆయన బ్రిడ్జ్గా ఉండి నా ద్వారా అందరూ అబ్రహాము సంతానంగా మార్చబడుతూ ఉన్నారు. ఎవరైతే ఇచ్చిన వాగ్దానం నిలబడతారో వారందరూ కూడా అబ్రహాం సంతానమే. ఇచ్చిన వాగ్దానం అంటే ఏంటి? జకి అన్నాడు, అయ్యా ఎవరెవరిని మోసం చేశాను, ఎవరెవరి దగ్గర తీసుకున్నాను 4 ఇస్తానయ్యా అని అంటే, ఈయన కూడా వాగ్దానం చేస్తాడు. నీవు మాత్రమే కాదయ్యా, నేను కూడా వాగ్దానం నిలబడతాను అన్నాడు. అబ్రహాం నిలబడ్డాడు, జక్కి నిలబడ్డాడు. మన పరిస్థితి ఏంటి? ప్రమాణం చేస్తూ వాగ్దానం చేస్తూ నిలబడతాను. అంతవరకు నిలబడగలుగుతున్నామా? అపాయమైన, ప్రాణాపాయమైన చివరి క్షణంలోనైనా నిలబడగలిగితే ఖచ్చితంగా మనం అబ్రహాము వంశంలో ఆ 3వ ఆశీర్వాదాలకు వారసులుగా నిలబడతాం. హల్లెలూయా. 132వ కీర్తన భాగము 10వ చరణాన్ని చదువుకుందాం. 132వ కీర్తన భాగము 132వ కీర్తన భాగము 10వ చరణాన్ని చదువుకుందాం. నీ సేవకుడైన దావీదు నిమిత్తమును నీ అభిషక్తును విముఖుడు అయ్యుండుము, అందుకును నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనెడల నేను వారికి బోధించి నా శాసనములు వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. అమ్మా ఈ వాగ్దానం మనకి చూడండి. 10వ చరణం చదువుతున్నాను. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడు వై ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనలు గైకొనెడల. ఇతడును అబ్రహాము కుమారుడే, అబ్రహాము యొక్క సంతతికి చెందిన వారే అని ఎవరైతే అనిపించుకుంటారో నీ కుమారులు
నీ కుమారుడు నా నిబంధనలకు అయిపోయినలా అనగా మనం నేను వారికి బోధించిన శాసనం వారు అనుసరించినలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఇంకా కింద చదివితే ఏమన్నదండి? యెహోవా సత్య ప్రమాణము, ఉత్తుత్తు ప్రమాణాలు కాదు, ఆయన ప్రమాణం చేసేది సత్య ప్రమాణం. ఇందులో మార్పులు చేర్పులు రికమెండేషన్ లేవు. సత్య ప్రమాణంగా నేను చెబుతూ ఉన్నాను, ఇందులో మధ్యలో ఎవ్వరు రాదు, నేనే చెబుతూ ఉన్నానని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనము ఆ 3వ వాగ్దానములకు హక్కుదారులమే. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానము క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది కనుక. అయితే మనం చేయవలసిన ఒక చిన్న పని ఏంటంటే మనము కూడా ఆయన ప్రమాణం చేయాలి. ఆయన సత్య ప్రమాణం చేశాడు, నేను ఇచ్చిన మాట తప్పనని. మనం కూడా చేయవలసిన ప్రమాణం ఏంటంటే, అయ్యా ఇది ఇక్కడి నుంచి నేను కూడా ఒక్కసారి మళ్ళీపోయి వచ్చిన తర్వాత మరలా వెళ్ళను, ఒకసారి నేను పాపం నుంచి విడిపించబడిన తర్వాత మరలా నేను దిక్కులు చూడనయ్యా, నేను ఖచ్చితంగా మాట మీద నిలబడతాను అని దేవుని సన్నిధిలో చెప్పేవారిగా ఉండాలి. 13వ వచనం చూడమ్మా. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలము దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఎక్కడనే నేను నివసించదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా ఒక చిన్న మాట ఆ సందర్భాన్ని నేను చెప్పి ఒక 2 వచనాలు చూపించి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మించారు, యోసేపు కుమారుడికి జన్మించారు. 3వ వాగ్దానం ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ అవడానికి ఆధారం ఎక్కడుందనంటే, యేసుప్రభు జన్మించిన తర్వాత 8వ దినాన 8వ రోజున దేవాలయాన్ని తీసుకుని వెళ్ళారు. పసికందు, అప్పటికి 8వ రోజున అంటే పసికందు, ఊహ తెలియలేనటువంటి పసికందు తీసుకుని వెళ్తే అక్కడ ఒక ప్రవక్త వచ్చాడు. సిమియోను అనేటువంటి ప్రవక్త వచ్చి ఆ పసికందుని చేతిలోకి తీసుకుని ఏమంటాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 30-32 వచనాలు చదివితే ఆయన ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 30-32 వచనాల వరకు చదువుకుందాం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిమ్ము, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. చూడండి, సకల జనులకు, భూమి మీద సకల జనులకు వారధి ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువు వారు. అది ఈయన పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే నా కన్నులతో నేను చూస్తాను అనుకోలేదయ్యా. ఇస్మాయిల్ సంతానము, ఇస్సాకు సంతానం పక్కన పెడితే ఇప్పుడు భూజనులు అందరూ కూడా క్రీస్తుకి ఎక్కడ లింకప్ అయ్యారు అని అంటే మధ్య వారిదిగా యేసుక్రీస్తు ప్రభువు వారు. అది కూడా యోధా గోత్రం నుండి వచ్చినటువంటి ఈయన మాత్రమే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారిది కనుక ఇప్పుడు ఈయన పట్టుకుని అంటాడు, అయ్యా నీవే సకల జనులకి రక్షణకు ఆధారమయ్యా, ఎవరి వల్ల రక్షణ కలగదు, నీవే ఈ రక్షణకు ఆధారమని ఆయన తన చేతులతో పట్టుకుని, అభిషక్తుడా నీవే మా రక్షణకు ఆధారము అనగా ఇశ్రాయేల్ జనాంగములకు అన్ని జనాంగములకు మధ్య వారిది. ఇప్పుడు వీళ్ళిరువురిని కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి నిత్య రక్షణకు కారకుడవు నీవే. ఆయన మాటిస్తే తప్పే దేవుడు కాదు. మనుషులు మాటిచ్చి పుట్టిన మా తాత ఇచ్చాడు కానీ చదువు సంజయ్ లేదు కాబట్టి నీకు ఇచ్చాడని చెప్పేసి బొకాయించుకొని అంటే అర్థంగా వాదించి లాగేసుకున్నటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ప్రమాణం చేస్తే మాట తప్పేటువంటి దేవుడు కాదు. మొదటి రాకడలో ఆయన అన్నాడు, ఇదిగో నేను వస్తానన్నారు కదా, వచ్చారు యేసు ప్రభువారు. కన్యక గర్భవతి కుమారుడిని కంటుంది అంటే కన్యక గర్భవతి కుమారుడిని కన్నది. ఆయన మధ్య వారిదిగా వచ్చి మనల్ని సకల జనులు అనగా మనల్నేమో ఐక్యపరుస్తానని, దీవునికి కారకులుగా చేస్తానని అబ్రహాము చేసిన 3వ వాగ్దానం కూడా నెరవేరింది. అయితే చివరిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోతున్నారు, ఇదిగో మీరు కలవరపడకండి, భయపడాల్సిన అవసరం లేదు, నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అందరి కొరకు నేను ఏం చేస్తూ ఉన్నాను, మీరందరూ అక్కడ వచ్చేటప్పటికి నివాస స్థలమును సిద్ధపరుస్తాను. కాబట్టి మీరు ఎవ్వరూ పడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేల్ జనాంగముతో చెప్పని నేను విడిపిస్తాను అన్నారు, విడిపించారు. నేను పోషిస్తాను అన్నారు, ఏ లోటు లేకుండా పోషించారు. నేను మిమ్మల్ని సంరక్షిస్తానన్నారు, ఏ ఇబ్బంది లేకుండా సంరక్షించారు. ఆయన మంచి విషయంలో మాట వెనక్కి తీసుకోని అన్నాడు, అలాగే మాట వెనక్కి తీసుకోకుండా అందరినీ ఆదరించాడు ఆయన. ఇప్పుడు నేను మీకు నివాస స్థలము సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను అన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నివాసములు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన మాట ఇస్తే తప్పిపోయే దేవుడు కాదు. అయితే మన పని ఏంటంటే దేవుడి సన్నిధిలో ఈరోజు వధువు సంఘముగా మనము కూడా ఆయనకి ప్రమాణం చేయాలి. ఏంటా ప్రమాణము? అయ్యా
నేను బాప్తిస్మం ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? నా బ్రతుకు ఎన్నడూ కూడా మరలా తిరిగి వెనక్కి వెళ్ళదయ్యా. అబ్రహాము ఎలాగైతే కల్దీయుల దేశంలోకి తిరిగి చూడలేదు, ఎలాగైతే మెసొపొతామియా ప్రాంతానికి వెనక్కి మరలలేదో, నీకు ఇచ్చిన ప్రమాణం మీద మాట మీద ఎలాగైతే నిలబడ్డాడో, ఈరోజు నేను కూడా నీ సన్నిధిలో అలాగే నిలబడతాను. నీవు నాకు ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఉన్నావు కనుక నాకు ఆశీర్వాదించడానికి సిద్ధంగా ఉన్నావు. అయితే ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే నేను కూడా లోపల ఉండాలి కదా, నేను కూడా మాట మీద నిలబడాలి కదా. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకుండా నా ప్రాణం పోయిన నీతిమంతుడు మాట తప్పుడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆపద వచ్చిన ప్రాణ పరిస్థితిలో మాట తప్పుడట. మనం అనేక సందర్భాలు దేవుని గురించి ప్రమాణాలు చేస్తాం, అయ్యా నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, అది చేస్తాను, ఇచ్చేస్తాను అని మాట చెప్పడం గొప్పతనం కాదు. కానీ ఆ మాట మీద నిలబడితే ఖచ్చితంగా ఆ నివాస స్థలంలో మనము కూడా చేయకూడడానికి ఆస్కారం ఉంటుంది. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు అయితే ప్రార్థన చేస్తున్నాం. అడుగుతాం దేవుని సన్నిధిలో, అయ్యా ఉదయకాల సమయంలో నువ్వు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. మా కొరకునైనా ఈ లోకానికి దిగి వస్తాను, మా కొరకు లోకంలో అనేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు, మమ్మల్ని పోషిస్తానని విడిపిస్తానని అయా లోకంలో ఉన్న మమ్మల్ని విడిపించాం. గవాయి తండ్రి, ఒకప్పుడు దూరస్తులని అన్ని జనాంగంగా ఉన్నవారిని అయా అబ్రహాము సంతానంలో మమ్మల్ని ఒకరిగా చేర్చారు. అయ్యా తండ్రి, మేము పరిపూర్ణంగా అబ్రహాము సంతానం అనిపించుకోవాలండి. మేము కూడా వాగ్దానం మీద నిలబడేవారిగా, మేము కూడా మీకు ఇచ్చిన మాట మీద నిలబడేవారిగా ఉండాలి. ప్రభువా తండ్రి, మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగింది దేవా, మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు మా జీవితంలో ఫలవర్తిగా మార్చండి. అవును ప్రభా, మీరు మాట ఇస్తే అయ్యా ఎన్ని వేల సంవత్సరాలైనా తప్పిపోరు ప్రభా, మరిచిపోరయ్యా. వాటి యందు లక్ష్యం ఉంచి శ్రద్ధ నిలిపి మా బ్రతుకులను అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మలుస్తారు. అయ్యా ఇంకో మేము కూడా మీకు ఇచ్చిన మాట మీద నిలబడడానికి, మా భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి, రాబోయే తరాలకు సాక్షులుగా నిలబడడానికి నా ప్రభు మా అందరికీ హృదయ ప్రేరేపణ దయచేయమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.